వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు భర్త తప్పనిసరిగా భార్యతో పాటు పూజలో కూర్చోవాలా అనే సందేహం ఉంటే వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేస్తున్నా. సాధారణంగా వరలక్ష్మి వ్రతం స్త్రీలు భక్తి శ్రద్ధలతో చేసుకునే వ్రతం. అయితే భర్త పూజలో కూర్చుంటే మంచిదే, కానీ భర్త కూర్చోలేకపోతే వ్రతం చేయకూడదు అనేది తప్పనిసరి నియమంగా భావించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే భర్త తన పనుల వల్ల లేదా అతనికి సెలవులు ఉండవు ఆ రోజు అన్నది, కాబట్టి ఆడవాళ్ళు చేసుకున్న పూజలు అన్నది అతను కూర్చోలేకపోయినా పర్లేదు. భార్య తనకు తెలియని సాంప్రదాయం ప్రకారం శ్రద్ధగా వ్రతం చేసుకోవచ్చు. అయితే ప్రతి కుటుంబానికి ప్రాంతానికి కొన్ని ప్రత్యేక ఆచారాలు కూడా ఉంటాయి. ఒకళ్ళు ఉండాలంటుంటారు, ఒకళ్ళు ఉండకూడదు అంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఆశీర్వాదం కోసం ఉంటారు. కాబట్టి మీ ఇంటి సాంప్రదాయం ఉంటే దాన్నే పాటించడం కూడా మంచిది. ముఖ్యంగా అయితే భయపడకుండా అయితే భక్తి శ్రద్ధతో అమ్మవారిని అయితే పూజించండి. అతను ఉండాలి, చెయ్యాలి, అతను ఆశీర్వాదం కావాలంటే సాయంత్రం కూడా వచ్చాక అతని చేత ఆశీర్వాదాన్ని తీసుకోవచ్చు.